భారతీయ జనతా పార్టీలో ఎదుగుతున్నటువంటి నాయకత్వాన్ని తట్టుకోలేక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ని ఆర్గనైజేషన్ డెవలప్మెంట్తో పాటు ఎటు చూసినా కూడా 11 మంది కార్పొరేటర్లు ఎల్బీ నగర్లో గెలిచి ఉన్నారు. ఇవాళ నాకు కాలం చెల్లింది, ఎల్బీ నగర్లో నాకు నూకలు చెల్లినాయని సుధీర్ రెడ్డి గారు భావించి ఇంత అనైతికతకు, ఇంత వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ పక్కకు పోయినాయి. మొత్తం టోటల్ ఇంత నారో మైండ్తోని సుధీర్ రెడ్డి అంటే 2 సార్లు ఎమ్మెల్యే అయిండు, 3వసారి ఇది అనేటువంటిది ఉంటే వీళ్ళకి ఇంత చిల్లరగా వేస్తుండే అనేటువంటిది అందరూ అసలు ఆశ్చర్యపోతారు. నాకు చెప్తే నేను నమ్మలే. ఆయన ఏమన్నా ఉంటే రాజకీయంగా ఏమన్నా ఉంటే ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఏమన్నా ఉంటాయి, లేకపోతే క్రిటిసైజ్ చేస్తే నిర్మాణాత్మకంగా ఉంటాయి అనేటువంటి లైన్ నుండి తప్పిపోయి గత కొన్ని సంవత్సరాల నుండి చూస్తున్నాం. ఇంత చిల్లరగా వ్యవహరిస్తుంటే అసలు అటువంటి మనిషి కాదు అని అన్న కాడ దిగజారినటువంటి ఎగ్జాంపుల్స్ ఒకదాని తర్వాత ఒకటి. ఏంది మార్ఫింగ్, ఏంది ఇది? ఎవడన్నా చేస్తాడా? ఏంటిది అది? దీంట్లో వైన్స్ అని మీద పెట్టి మార్ఫింగ్ చేయడం, అందులో కూర్చొని తాగుతున్నట్టు చూపించడం. బస్తీవాసులు అందరూ ఇక్కడ ఉన్నారు. సార్ వీడు దిగజారిపోయింది సార్, వాడు పనికిరారు సార్, మేమేదో నమ్మినాం సార్, ఈ రకమైనటువంటి దానిలో వాళ్ళు చెప్తుంటే నాకు అది విడ్డూరంగా ఉన్నది. బీఆర్ఎస్ అయిపోయింది, కథం అయిపోయింది. బిడ్డ జైలుకు పోయింది, కొడుకు శంకరగిరి మాన్యాలు ఆయన ఫామ్ హౌస్కు పరిమితమైండు. ఆయన దాంట్లోకించి బయటికి పోయినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా మళ్ళీ అలా ఆగం పరిస్థితులలో ఉన్నారు. దాంట్లో సుధీర్ రెడ్డి రేపో మాపో ఆయన నిలబడితే మళ్ళీ అవకాశం వస్తే నా పరిస్థితి కథమైపోయింది, ఆ పార్టీలో లేవు, వేరే పార్టీలో పోయే ప్రయత్నాలు చేసిండు, ఆడ గేట్లు బంద్ చేసారు. ఇప్పుడు మరి ఇది ఎట్లా అని అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ చిన్నపిల్లల చేస్తారు. ఇది ప్రైమరీ స్కూల్ పిల్లలు కూడా ఇటువంటి తప్పిదాలు చేయరు. చీడ మన్సూరాబాద్లో గంజాయి బ్యాచ్ ఉంది అనేది దేశం అంతా తెలుసు, పోలీసులకు తెలుసు, బస్ వాళ్ళకి అందరికీ తెలుసు. వాళ్ళని వేసుకొని వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేటువంటి ప్రయత్నంలో వాళ్ళని కూర్చోబెట్టి ఫోటోలు తీపిచ్చి మార్పింగ్లు చేసి ఇంత చిల్లరగా చేస్తున్నటువంటిది మనం నమ్మలే. ఇదే విధంగా వంగా మధుసూదన్ రెడ్డి గారు మా కార్పొరేటర్ చెంపాపేట్, ఆయనను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని నన్ను చేసిండు. కానీ గుర్తుపెట్టుకోరు, భారతీయ జనతా పార్టీది ఇది వ్యక్తులతో కాదు, దీని వెనుక మొత్తం టోటల్ ఆర్గనైజేషన్ ఎంబడి ఉంటుంది అనేటువంటిది వీళ్ళు మర్చిపోదు. ఇండివిజువల్స్ని టార్గెట్ చేసే బిడ్డ మీరు అనుకుంటుండొచ్చు, మీ జవాబు మీకే దొరుకుతుంది. చీత్కరిస్తున్నారు పబ్లిక్. ఎన్నిసార్లు చెప్పాలి మనిషి? కానీ మన్సూరాబాద్ అనంటే డెవలప్మెంట్ లేక, డెవలప్మెంట్ చూడలేక, ఓర్వలేక, కార్పొరేటర్ చేస్తున్నటువంటి చూడలేక నరసింహారెడ్డి గారికి మంచి పేరు ఏడొస్తుంది. ఇంకా ఆగుతలేడు మనిషి. కార్యక్రమాల మీద కార్యక్రమాలు, రోడ్లు, లైట్లు, డ్రైనేజ్లు, ఇవన్నీ కూడా బిల్డింగ్స్ ఇన్ని రకాలుగా చేస్తున్నప్పటికీ ఈయన ఆ బురద ఊసేటువంటి ప్రయత్నం ఏమన్నా ఇట్లా వంక లాస్ట్కు వాస్తవాలు దొరకక మర్ఫింగ్ని నమ్ముకొని ఈ రకమైనటువంటిది. మోదీ గారి మీద కూడా మీరు ఇడవలేదు, రామాలయాన్ని కూడా మీరు ఇడవలేదు. మీరు ఏది చూసినా కూడా బీజేపీకి మైలేజ్ వస్తుందనేటువంటిది ఒకటే చూసి ఈ రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ లోపల మీరు అన్ని తప్పిదాల మీద తప్పిదాలు సెల్ఫ్ బోల్డ్ అవుతున్నారు. మీ హిట్ వికెట్ అవుతున్నారు. మీరు అంతటా మిమ్మల్ని చీత్కరిస్తుంది పబ్లిక్. అందరూ మన్సూరాబాద్ లోపల ప్రతి కాలనీ లోపల నరసింహారెడ్డి ఏందో తెలుసు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏందో తెలుసు. నువ్వు కొత్తగా ఇది ఇమేజ్ టార్నిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇది అవసరమా? నేను ఇంకోటి ఈ సందర్భంగా చెప్తున్నా, ఈ చదువుకున్నటువంటి ఎదవలు చెప్తే గ్రూప్ 1 ఆఫీసర్ అయినటువంటి డిప్యూటీ కమిషనర్ నీకేం పుట్టింది? నువ్వు విద్యను నువ్వు చదువుకున్న సర్టిఫికేట్కు ఒక అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్, రోడ్ సైడ్ రోమియోలు, డ్రగ్గిస్టులు ఇచ్చినటువంటి అలిగేషన్ని పట్టుకొని నువ్వు ఎప్పుడు ఎంప్లాయ్ చేయాలి? నువ్వు కరెక్ట్ నోటీసులు సర్వ్ చేయాలి, డే టైంలో చేయాలి. నీ వర్కింగ్ అవర్స్ ఏంది? ఇదేమన్నా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నదా? నువ్వు ఆపరేషన్ చేయడం రాదు. తెలంగాణ 4 గంటలకు 3 గంటలకు దొంగల లెక్క వచ్చి నోటీస్ పెట్టాల్సిన అవసరం ఏంది? బిడ్డ మిమ్మల్ని కూడా ఇడిచిపెట్టాం. డిప్యూటీ కమిషనర్, వీ వోంట్ స్పేర్ యూ. యువర్ జస్ట్ నువ్వు వాళ్ళకి అడుగులకు మడుగులు ఎత్తుతున్నావు. నువ్వు బానిస అయిపోయినావు. నువ్వు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అని తగవు. నువ్వు ఒక చిన్న క్లాస్ 4 ఎంప్లాయీని కూడా తగ్గిపోయినావు. పాపం వాళ్ళు పని చేస్తారు నియమాలతో, కానీ నువ్వు అంతకన్నా దిగజారిపోయినావు. నేను చెప్తున్నా, నీకు నిజంగా కూడా ఏమన్నా ఇప్పటికైనా నువ్వు చదువుకున్న విద్య మీద, నువ్వు చదువుకున్న సర్టిఫికేట్ విలువ నీకు తెలిసి, నువ్వు కూర్చున్న కుర్చీ విలువ తెలిస్తే ఇటువంటి అన్వాంటెడ్
ఈ రాంగ్ ఎలిగేషన్స్ మీద నువ్వు తీసుకోవాల్సినటువంటి కర్మ నీకు లేదు. కరెక్షన్ చేసుకో విదిన్ నో టైం, లేకపోతే బిడ్డ నువ్వు ఇక్కడ ఉండవు. మేము నీ సంగతి చూస్తాం. పార్టీ మేమున్నాం. ఈటెల రాజేందర్ గారు కూడా కొద్దిసేపట్లో రాబోతున్నారు. దీని సంగతి నీ అంతు నీకు నీ ఎమ్మెల్యే నీ ఉన్నటువంటి వాళ్ళు ఓడిపోయినప్పుడు అంగీకరించి ఉందాగా మళ్ళా గెలవడానికి మంచి పనులు చేయి, జనాల యొక్క గుడ్ విల్ సాధించు, జనాలను బెప్పించు, కరెక్ట్ ఇష్యూస్ని ఎదుర్కో. అప్పుడు నువ్వు దాన్ని క్రిటిసైజ్ అయ్యి ఒప్పుకుంటాం. మాకు కార్పొరేటర్ని మన నరసింహారెడ్డిని కూడా కరెక్షన్ చేస్తాం. పార్టీ ఎవరిని స్పేర్ చేయదు, పార్టీ తప్పు పనులను వెనకేసుకొని రాదు. కానీ నువ్వు సెలెక్ట్ చేసుకున్నటువంటి అన్ని రాంగ్ ఎలిగేషన్స్ అన్ని కూడా మార్పింగ్ దాని లోపల ఒక దగాకోర్లు చేసేటువంటి దాంట్లో ప్రయత్నం చేస్తున్న ఒప్పించేటువంటిది. ఖబర్దార్, మేమందరం ముందు వెంబడి మీరు కరెక్షన్ చేసుకోవాలి. ఇటువంటి మానాలే నువ్వు చేసినటువంటి చరిత్ర అందరికీ తెలుసు. ఇంతకుముందు కూడా సుధీరెడ్డి గారు మీరంటే ఒక మంచి ఇమేజ్ చాలా మందికి ఉండింది. ఈ మధ్యన పోయింది గత కొంతకాలంగా. మీ యాక్టివిటీ మూలన మీ అనుచరుల యాక్టివిటీ ఇంకెక్కువ. అదంతా పాపమే కాదు, అదొక భ్రష్టు పట్టినటువంటి మనుషులు తయారైపోయారు. వాళ్ళని ఫస్ట్ సరిదిద్దుకో, వాళ్ళని సన్మానంగా పెట్టు, వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఇంకా నాశనం అయిపోతారు. వాడు ఇక్కడ అక్కడ ఎక్కడ వనికి రాకుండా పోతారు. కాబట్టి అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకు. వాళ్ళ క్యాప్టెన్గా నువ్వు కిరీటం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు, దాన్ని అనుభవించి తీరుతావు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.